మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మ స్వాగతం. ముందుగా హరినాథ్ హరి గారు, ఏం భయం వద్దు, రేట్స్ వస్తాయి, జస్ట్ 10 days. ఇవా 2 రోజులు ధరలు తగ్గుతున్నాయి, భయపడే అవసరం 10 రోజులు మళ్ళీ ధరలు వస్తాయని అన్నదాత హరినాథ్ హరి గారు భరోసా ఇస్తున్నారు. ఇంకా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్న, జూలై మంత్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిపోయిందన్న. నిన్న ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి. రేపు అక్కడ నమ్మకాలు బాగా ఉంటే ఎక్స్పోర్ట్ మరింత పుంజుకోవచ్చు, దాంతోపాటు ధరలు కూడా పెరగవచ్చు. ఏది ఏమైనా ఈ ప్రశ్నకంత సమాధానం రేపు మాత్రం తెలుస్తుంది. అన్న, మినిమం 8 రూపాయలు వెళ్తే కానీ పెట్టుబడులు రాదు, కనీసం ఈ రేట్ 800 రూపాయలు ఉంటుందా ప్లీజ్ చెప్పగలరు. అన్న, టమాటా ధర పెరిగినా తగ్గినా ఒక వారం రోజుల పాటు వెయిట్ చేయాలని గతంలో చెప్పడం జరిగింది. 2 రోజుల ధరలకు తగ్గుముఖం పడుతున్నాయి, చూద్దాం. ఏదేమైనా పెరిగినా తగ్గినా ఆ ధరలో స్థిరత్వం మనకు ఖచ్చితంగా తెలియాలంటే 1 వీక్, ఒక వారం వెయిట్ చేయాల్సింది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఉమాపతి రెడ్డి గారు, హాయ్ అన్న, నా తోట ఫస్ట్ జూలైకి శాంపుల్ హెవీ ఎక్స్పెన్సివ్ అవుతుందన్న, ప్లీజ్. తోట చాలా బాగుంది అన్న, డెవలప్ చేయమంటారా ప్లీజ్ టెల్ మీ అన్న. జూలై 1కి తోటకు కోత పడుతుంది. ఇంకా డెవలప్ అంటే అన్న, మీ తోటకి ఎంత మేరకు అవసరమో అంత మేరకి ఖర్చు పెట్టండి, ఎక్స్ట్రా ఏమి పెట్టకండి. ఎందుకంటే రాను తోటలు చాలా ఉన్నాయి, దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ పాయింట్ ధరలు ఉండవచ్చు. నేను చెప్పేది అంటే తోటకు మనం ఎంత మాత్రం అవసరమో, ఏ మేరకు అవసరమో అంత మాత్రం ఖర్చు పెట్టండి. నువ్వు సరిగ్గా చెప్పాలా ఇప్పుడు భయ్యా, ఎదుగుడి తేడా వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో వద్దో 1 క్లారిటీ వస్తుందన్న. ఆగస్ట్ మంత్ చెప్పండి, ఐఎమ్ సారీ, వెయిట్ అండ్ సీ. మనోజ్ గారు, ఇక మనం మరొక పరిశీలిస్తే రాంబాబు గారు, హాయ్, హౌ ఆర్ యు అన్న, నేను చాలా బాగున్నా, ఎలా ఉన్నారు? రోజు మీ వీడియోస్ తప్పక చూస్తుంటా, థ్యాంక్ యూ అన్న. ఇక మా కళ్యాణదుర్గం ఏరియా సమాచారం మీకు చేరవేస్తా, ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. కళ్యాణదుర్గం సమాచారాన్ని నాకు చెప్పండి, అన్నదాతలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక మాట మాట్లాడాలి. గవర్నమెంట్ నుంచి ఒక రైతు పేరు నేను చెప్పను. ఒక రైతు అలా పోజు 2 ఎకరాల పంట పెట్టడం జరిగింది. కాకపోతే గత ధరలు చూసి ఈసారి ధరలు రావచ్చని ఆయన అప్పు చేసి మరీ పంట పెట్టాడంట. మనకే ఇక్కడ విపరీత ఉష్ణోగ్రత వల్ల పంటలు సరిగ్గా రాలేదు. వారికైతే పంట ఏమాత్రం బాగాలేదంటున్నారు. మన వర్షాలు పడ్డాయి కదా, ఇక్కడైతే మనకు చిగురులు వచ్చాయి. అక్కడ ఏమైనా వచ్చిందా అంటే లేదన్నా, తోటంతా పాడైపోయింది, అన్ని నల్లమచ్చలు ఉన్నాయి, చిగురేమీ లేదు, చెట్టు 4-5 కాయలు మాత్రం ఉన్నాయి, పెట్టుబడి అవుతుంది లేదు అని చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా నాతో మాట్లాడడం జరిగింది. అన్న, నేను ఆయన కూడా చెప్పాను, అదే పడకండి అన్న, ఈ ధరలు భారీగా తగ్గిపోవు అని. అయితే ఆయన తోటలో కాయలు చెప్పితే దిగుబడి ఏమాత్రం రాలేదు, దిగుబడి చాలా తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. ఈసారి ఏమైనా అయితే ఇక ఒక రకంగా ఆయన మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రకంగా మాట్లాడుతున్నది. నేను మీ కామెంట్లో నా సమాధానం వీధులు ఆయన రైతులు చెబుతున్నాను. అన్న, అధైర్యపడకండి, ఈ పంటతో మరొక పంటలో మనం సంపాదించుకోవచ్చు. జీవితం వాళ్ళు బాగుంటే ఎప్పుడన్నా మనం డబ్బులు సంపాదించి దాని గురించి నష్టమైన డబ్బులు సంపాదించవచ్చు. మీరు అధైర్యపడకండి, దేవుడు మంచిగా చేస్తాడు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, గత ధరలు చూసి అప్పులు చేసి టమాటా పంటలు వేయద్దు, అప్పుల పాలు కావద్దని మళ్ళీ చెబుతున్నాను. మన దగ్గర ఒక 70% పెట్టుబడి, 20% తప్పు లేదన్నా. 100% అప్పు చేసి ఏది చేసినా కూడా సరే, పెళ్ళైనా, ఇంటి నిర్మాణమైనా, వ్యాపారమైనా అది కరెక్ట్ కాదు అన్న. జూలై మంత్ రేట్ స్మాల్ వాక్స్. ఇంకా నవాజ్ బాషా గారు, ఏముందన్నా ఇక 5-6 రోజులు మాత్రమే, వెయిట్ అండ్ సీ. జూలై సంబంధ ధరలు నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా ఆగస్టు ధరలు చాలామంది అడుగుతున్నారు, వారందరూ పేరు చెప్తున్నాను. అన్న, ఇంకా 1 నెల టైం ఉంది, చెప్పలేము, చూద్దాం. ఇంకా రామన్ గారు, అన్న, ప్రజెంట్ 45 days తోటలకి వైరస్ ఎక్కువ ఉందన్న, 3 days నుండి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది వైరస్. మరి ఆయన ఏ ప్రాంతం కామెంట్ తెలియదు కానీ 40 తోటలు మాత్రం వైరస్ ఎక్కువగా అవుతుంది, 3 రోజుల నుంచే ఆయన కామెంట్ పెట్టారు. అన్న, రమణ్ రామా గారు, మీరు ఏ ప్రాంతం కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకన్నా కోలాలో 15 kg బాక్స్ 800, మదనపల్లి 1200. కోలాల్లో 50 by 800 అన్ని కాయలు కాదన్నా, 300 రూపాయలు దగ్గర టమాటాలు ఉన్నాయన్నా, 500 రూపాయల దగ్గర నుంచి 600, 700 ఇవి ఎక్కువ. నామకే వస్తే అక్కడక్కడ హైలైట్ రేట్లు ఇవన్నీ, అది కేవలం అలంకారం మాత్రమే. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. యావరేజ్ రేట్లు మనకు ముఖ్యం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చిన్నా గారు, అన్న చెప్పాడంటే ఆల్మోస్ట్ జరుగుతుంది. నేను కూడా భర్జన పడి అందరి సమాచారాన్ని సేకరించి ఆ వీడియో బట్టి నేను చెప్పింది. జూలై నెలలో కూడా అన్నదాత నష్టపోకుండా గిట్టుబాటు ధర ఉంటుందన్నాను. నేను వీడియో పెట్టినప్పుడు ధరలు 1500, 1700 ఆ రేట్లు ఉంటాయని నేను చెప్పలేదు. అన్నదాత వీడియో చూసారు కొంతమంది, అర్థం మరి కొంతమంది అయితే అన్న నువ్వు చెప్పావు ధరలు తగ్గుతున్నాయని అడుగుతున్నారు. నేను ఆ రోజు మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి,
జూలై నెలలో అన్నదాతలు నష్టపోయే రీతిలో ధరలు ఉండకపోవచ్చు. ఇది వాస్తవం. ఇదే మాట కట్టుబడి ఉన్నాను. ఒక 5-6 అటు ఇటుగా జరగవచ్చు. దిగుమతి దెబ్బ ధరలు అబ్బా సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు ఆగస్టులో రేటు చెప్పన్న ఇదివరకు చెప్పడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఆగస్టు మంత్ గురించి ఒక్కసారి చెప్పండి అన్న. అసలు ఆగస్టు గురించి చెప్పడం లేదు. నేను చెప్పనన్నా, ఇంకా సమయం ఉంది ఏదో చెప్పేసి నేను నో ఐఎమ్ సారీ. దానికి నేను చెప్పలేదు కానీ నాగరాజు గారు మాత్రం రిప్లై ఇచ్చారు. బ్రో జూన్ ఎండింగ్ ఈ రేట్స్ ఉంటే ఇంకా ఆగస్టులో రేట్ ఎలా ఉంటుంది బ్రో? ఇప్పుడు ఎంత స్టాక్ వస్తుందో దానికి 3 times ఎక్కువ స్టాక్ వస్తుంది. రేట్స్ డిక్రీజ్ అవుతుంది. ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఉన్నా సరే రేట్స్ డిక్రీజ్ అవుతుంది. ఆయనైతే ధరలు తగ్గుతాయని ఆగస్టు మాసంలో చెబుతున్నారు. బట్ నేను అలా చెప్పను. వెయిట్ అండ్ సీ. కొత్తలు చాలా ఉన్నాయి. దిగుమతి భారీగా రావచ్చు అని అందరూ అనుకుంటున్నారు. బట్ వానదేవుడు ఉన్నాడు. ఎప్పుడు వేసాడో తెలియదు. కాబట్టి ఒక రైతు చెప్పినట్లుగా ఇన్ ఫ్యూచర్ టమోటా రేట్స్ డిపెండ్స్ ఆన్ రైన్. వర్షాలపైనే భవిష్యత్ ధరలు ఆధారపడి ఉన్నాయి. ఇది ఏదో వాస్తవం. ఇక మనం మరొక పరిశీలిస్తే హతియా అయితే ఎంపీల మార్కెట్ 97 కేజీ బాక్స్ 18 పోవాలి రేట్ కదా. వెంకటరెడ్డి ఎంఎస్ గారు కామెంట్ అర్థం కాలేదు అన్న. కోలార్ 50 కేజీ బాక్స్ 950 టాప్ రేట్. బహుశా పడి ఉండవచ్చు. నేను చెప్పింది ఎస్ఎల్ తిరుగుబడికి సంబంధించిన ధరలు. బోర్డు కూడా అదే. 10 daysలో రేటు వస్తుంది. వెయిట్. ఇది వరకు చెప్పడం జరిగింది హరినాథ్ గారిది. ఎండ పడుతుంది, సో కాయలు ఎక్కువ వస్తున్నాయి. ఎండ వల్ల కాయలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి వీళ్ళు కూడా కామెంటారు. అయితే కొద్దిమంది రైతులు అందరూ పూర్తిగా కాదు టమాటా ధరలు పెరుగుతాయని చెప్పి తోటలో కాయలు అలాగే వదిలేశారంట. 17, 18, 19 100 రేట్లు చూసి మరింత పెరుగుతుందేమో, తర్వాత కోత పెడతామని చెప్పి దానివల్ల కూడా దిగుమతి కాస్త పెరిగిందని అందరూ అంటున్నారు. బట్ ఇదంతా మాత్రం వాస్తవమో అన్నదాతలు మీరు కామెంట్ తెలియజేయాలి. యూజర్ గారు టమాటా లేబర్ 550 పర్ డే, 1 acre ఎక్స్పెన్షన్ 2,50,000. గోవిందా నో. ప్రస్తుతం మన రేట్లు ఉంటే అందరూ రైతు ఇప్పుడు అంటున్నారు అన్న 700-800 చాలన్నా మాకు గిట్టుబాటు ధర వస్తుంది, ఆధారం ఉంటుందా వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు. యూజర్ గారు అయితే ప్రస్తుతం ఉన్న రేట్లుగా ఆయన గోవిందని కామెంట్ పెట్టారు. సో మెనీ టమోటా ఫార్మర్స్ ఆర్ డెస్ట్రాయిడ్. యూజర్ గారు టమోటా పంట చాలామంది రైతుల జీవితాన్ని నాశనం చేసిందని కామెంట్ పెట్టారు. ఒకటైతే వాస్తవం, టమోటా పంట కొందరికంట మోదం, మరికొందరికంట ఖేదం. బ్రదర్ రేటు ఓకే. బాక్స్ ఎన్ని కేజీలు? 27 కేజీలు అన్న పెద్ద బాక్సులు అవి. ఇక మనం మరొక పరిశీలిస్తే మంజునాథ్ గారు ఈయన పరస్పర విరుద్ధమైన కామెంట్లు పెట్టారు. ఆగస్టులో టమోటాల దండయాత్ర పెట్టారు. ఆయనే మళ్ళీ జూలై 15 పైన ఎవరు తోటలు శాంపుల్స్ పడతాయో వాళ్ళు అదృష్టవంతులు. 30 కేజీల బాక్స్ మినిమం 3,000 రూపాయలు. సో సారీ. 10 కేజీల బాక్సులు 1,500 రూపాయలు. నో. ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఎన్ని రీసెర్చ్లు చేస్తారో అలా టమోటా జీవన చక్రాన్ని రీసెర్చ్ చేసి చెబుతున్నాను. టమోటాల చక్రాన్ని జీవచక్రాన్ని రీసెర్చ్ చేసి చెబుతున్నారంటే ఆయన 3,000 పెద్ద బాక్సులు, 1,500 చిన్న బాక్సులు. అది జూలై 25 పైన. ఇవాళ జూలై 25. నో, ఇది ఆర్ఆర్ మస్తాన్ సర్వే, ఇది కేకే సర్వే కాదు. దీనికి 3 రిప్లైలు వచ్చారు. అవి చూద్దాం. అయితే కింద కోలార్ చెన్నై మార్కెట్ రేటు పెరుగుతుంది, ఫార్మర్స్ తక్కువ ప్రైస్ ఉండే మార్కెట్. ఏదో అర్థం కావడం లేదు. పట్టాభి గారు పెట్టారు. మరి శ్రీమతి కామెంట్ రిప్లైలు చూద్దాం. ఒక అన్నదాత అడిగారు, యూజర్ గారు మీ నెంబర్ పట్టండి బ్రో, నిజమా అన్న. దానికి మళ్ళీ మనం రిప్లై, నేను చెప్పేది కరెక్ట్ బ్రో. నార్త్ సైడ్ టెంపరేచర్ లాస్ట్ 2 months హెవీ 45+. లాస్ట్ 1 month ప్లాంటేషన్ లేదు నార్త్ సైడ్. లాస్ట్ ఇయర్ జూన్ జూలై హెవీ రేట్స్ కదా బ్రో. వాళ్ళు జూన్ జూలై వచ్చేలాగా పెట్టారు. బట్ మే జూన్ నో ప్లాంటేషన్ నార్త్ సైడ్. జూలై ఎండింగ్కి మన కాయలు ఢిల్లీకి వెళ్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడు వర్షాలు స్టార్ట్. ఆగస్టులో టమోటా సునామీ గ్యారంటీ బ్రో. ఇది ఆశల పల్లకి, ఊహల చిత్రం. బట్ జూలై 25 అంటే ఇవాళ జూలై 25. రేపటి నుంచి ఒక్కసారిగా పెద్ద బాక్సులు 3,000, చిన్న బాక్సు 10,000 పోతుంది. నేను అనుకోవడం లేదు. బట్ ఆయన ఏమో టమోటాల జీవన చక్రాన్ని చూసి మదించి పెట్టారంటున్నారు శ్రీమతి గారు. ఒకవేళ చెప్పడం జరిగితే సంతోషమే. మంజునాథ్ గారు మీ అంచనా ఏమవుతుందో చూడాలి. వీఆర్ వెయిటింగ్. సూర్యప్రకాష్ గారు అన్న చెన్నైలో 20 14 బాక్స్ 800 నుంచి 900. వసూలు 20 కేజీల బాక్స్ 1000 నుంచి 1200. తమిళనాడులో రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మన మదనపల్లిలో రేట్ డౌన్ అవుతూ ఉంది. అన్న హొసూరులో టమోటాల మాట ఎంత ఉందన్నా అక్కడ ఎన్ని కాయలు వస్తాయి, అక్కడ సీడు నాటి 2 కూడా ఉన్నాయి. మరి మీరు ఏ కాయలు చూసుకున్నారు? అది 20 కేజీల బాక్స్ అన్నారు.
20 కేజీల బాక్స్ కాదన్నా పెద్ద బాక్స్ 24-25 కేజీలు వస్తుంది అది. రెండవది వచ్చి హొసూరు మార్కెట్ నుంచి అక్కడ లోకల్ మండలం మార్కెట్కి వెళతాయి కాబట్టి హొసూరు మండలంతో పోల్చలేము. ఇక్కడ మదనపల్లి, అంగళ్ళు, గుర్రంకొండ, మొలకల చెరువు ఈ ధరలు మీరు ఒకసారి చూసుకోండి. కోలార్లు కూడా ఒకసారి పోల్చుకోండి హొసూరు మార్కెట్తో. మనకెందుకన్నా జూలై రేట్స్ ఎలా ఉంటాయి బ్రో నేను వీడియో చేయడం జరిగింది, మరొకసారి చూడండి మీరు. బాలమల్లి సురేష్ గారు, అన్న టుడే ఢిల్లీ కూడా డౌన్. 25 కేజీల బాక్స్ 300 నుంచి 500. మన సౌత్లో ప్రైస్ ఎక్కువ, ఇప్పుడు ఎక్కడ కూడా డౌన్ అవుతుంది. మన సౌత్లో ఇప్పుడు కాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ డౌన్ అవుతుందని బాలమల్లి కామెంట్ బట్టి ఢిల్లీ అయితే వాళ్ళ 300 నుంచి 500. 1 వీక్ మార్కెట్ ఢిల్లీ ఒక వారం ధరలు అటుగా ఉంటాయి కానీ మళ్ళీ ధరలు పెరుగుతాయి హెవీగా అని చెప్పి వీళ్ళు కామెంట్ పెట్టారు. ఇక కొత్తగూడ చంద్రశేఖర్, అన్న ఎంతమంది ఎన్ని చెప్పినా జూలై ఆగస్టు ఖచ్చితంగా 1000 రూపాయలు పెద్ద బాక్స్ అమ్ముతుంది. ఎందుకంటే మన లోకల్లో సరుకు పెరిగిన ఎక్స్పోర్ట్ ఉంటుంది, కంపల్సరీగా 1000 రూపాయలు రేటు ఉంటుంది. రైతులు నిరుత్సాహపడకండి. ఎవరు రేట్ చూసి వచ్చిన వాళ్ళు లేరు, మరి అంత తోటలేం లేవు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ వస్తుంది, రైతుకు గిట్టుబాటు ధర ఉంటుంది. జై అన్నదాత. ఎక్స్పోర్ట్ అయితే పక్క 500 to 1000 రూపాయలు చాలా. కిరణ్ గారు అన్నీ చాలామంది నాకు అదే మాట చెప్పారు. అన్న 700 పెద్ద బాసులో కూడా చాలు, మా పెట్టుబడులకు ఢోకా లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ మన పక్క తోటలో ఉన్న వాళ్ళు, చిగురులో వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ 4-5 కోతల పడి పెట్టుబడి పూర్తయిన వాళ్ళు చెప్పారు. కానీ అనంతపురం ప్రాంతంలో మాత్రం గసలు ధరలు చూసి ఎండల్లో విపరీతమైన టెంపరేచర్ వాళ్ళు తోటలు వేశారు. అక్కడైతే క్రాప్ బాగాలేదు. ఇదివరకు మీకు చెప్పడం జరిగింది. ఆ అన్నదానంతా మంచిగా జరగాలి. ఇక మనం మరొక ఏమైనా పరిశీలిస్తే ప్రసాద్ గారు, అన్న మీరు ఫ్యూచర్ రేట్స్ చెప్పొద్దన్నా, అది కొంచెం అటు ఇటు అయితే ఎవరెవరో ఏది పడితే అది అంటారు, మీకెందుకు? ఇదైతే నిజం అన్న. అంత కష్టం డైలీ మీ వీడియో చూస్తే చాలు. మాకు ఈ టమోటా ఏ టైంకు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఆయన అనేది వాస్తవం. నేనైతే ఎప్పుడు రైతులు చెప్పను. ఈ మధ్య పదే అన్నది ఒత్తిడి చేస్తూ ఉంటే వీడియో చేశాను. నాకు కట్టుబడి ఉన్నాను. దాంట్లో మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు. ఎందుకంటే 25 సంవత్సరాల అనుభవం ఉంది నా టమాటాలలో. భారీగా ధర తగ్గే అవకాశం అయితే లేదు రైతు నష్టపోయే రీతిలో. ఆయన అన్నది వాస్తవము. ఫ్యూచర్ రేట్స్ ఎప్పుడు చెప్పాలన్నా ఒక 10, 15, 20 నెల రోజుల లోపల మాత్రం చెబుతాను. దాంట్లో ఇద్దరు అటు వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. బట్ మీరు చెప్పింది అయితే ఆలోచిస్తారని మీరు చెప్పేది వాస్తవం. కోలార్లో మంచి రేట్స్ పడుతున్నాయన్నా, అయితే చింతామణి రేట్స్ డౌన్ అవుతాయి. ఫార్మర్స్ సయ్యద్ బ్రో స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్లు డౌన్ అవ్వచ్చు అని అఖిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం చివరిగా ఆగస్టు 10 వరకు రేట్స్ అమ్మవు. ఏప్రిల్ నెలలో భారీ ప్లాంటేషన్ చేశారు. ఈ తోటలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ తోటలు 2 months ఉంటాయి. 2 months ఉన్నా కూడా ఇదివరకు ఎక్స్పోర్ట్ లేదు. ఇకపై ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వచ్చు. అనంతపురం కాయలు భారీగా పెరిగే వరకు పెద్దగా ధరలు తగ్గబోతున్నది నా నిశ్చితాభిప్రాయం. మరి పైన దైవలీల ఎలా ఉందో చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సైకే షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.